నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాజధాని పరిధిలో పట్టణాలను కలుపుతూ బాహ్య వలయ రహదారి 2 రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని సిఆర్డీఏకు సీఎం ఆదేశం. నకిలీ బయో ఉత్పత్తులపై వ్యవసాయ శాఖ కొరడా. చలామణిలో ఉన్న 149 కంపెనీల ఉత్పత్తులపై నిషేధం. నగదు కోసం బ్యాంకుల వద్ద కొనసాగుతున్న రద్దీ. కొన్ని చోట్ల నిరసనలు, తోపులాటలు. పీఎం మోదీ అవినీతిపై సమాచారం ఉందని రాహుల్ వ్యాఖ్యలు. అర్ధరహిత మాటలంటూ కొట్టిపారేసిన కేంద్ర మంత్రులు. నల్లధనం, అవినీతి నిర్మూలనకు పెద్దపీట వేస్తున్నాం. ఆర్థిక సరళీకరణకు భారత్ సాక్షిగా నిలుస్తుందన్న ప్రధాని. విద్యార్థులు వ్యసనాల బారిన పడకుండా చర్యలు చేపట్టండి. జాతీయ కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని కేంద్రానికి సుప్రీం ఆదేశం.